గుడ్ మార్నింగ్. డే 2 కొంచెం ఎర్లీగా లేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో 8 o'clockకి లేచి స్టార్ట్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ ఏం చేద్దామని ప్లాన్ చేసుకుంటాం. పెద్ద ప్లాన్స్ ఏం లేవు ఇవాళ. ఈరోజు ఒక ఫోర్ట్ ఉంది కదా, గోడా ఫోర్ట్, అది ఇంకా కసినో అనుకుంటున్నాము. మధ్యలో ఎక్కడైనా టైం ఉంటే మంచి గోవా రెస్టారెంట్కి ఏమైనా ప్లాన్ చేద్దాం మధ్యాహ్నం. నో స్పెసిఫిక్ ప్లాన్, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. అయిపోయింది. కాసేపు పూల్లో ఎంజాయ్ చేద్దామని వస్తున్నాం. మరి పెద్ద పూల్ ఏం కాదు, బట్ ఓకే, చిన్నది, మేము దొరకడానికి సరిపోతుంది. నీట్గా పొద్దునంతా స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే బయటికి బయలుదేరాం. ఏదన్నా గోవా ఫుడ్ ట్రై చేసి అగోండా ఫోర్ట్కి కానీ వేరే ఏదైనా ప్లేస్కి వెళ్దామని చెప్పా కదా. నో స్పెసిఫిక్ ప్లాన్, జస్ట్ గో విత్ ద ఫ్లో. ఫ్యాట్ ఫిష్, గోయింగ్ టు ఫ్యాట్ ఫిష్ నౌ. లాబ్స్టర్ ఉంటుందేమో ట్రై చేద్దాం. బాగా గారు ఏమో ఫిష్ కర్రీ ట్రై చేస్తారంట. లెట్స్ సీ ఎవరిది బాగుంటుందో. ఫ్యాట్ ఫిష్లో మెనూ ఫ్యాట్ ఫిష్ ఏదండి ఇదా? ఫ్యాట్ ఫిష్ అంటే రెస్టారెంట్ పేరు. బైక్ చాలా బాగుంది. ఫ్యాట్ ఫిష్, ఫ్యాట్ ఫిష్, ఫ్యాట్ ఫిష్. ఫ్యాట్ ఫిష్కి వెళ్ళాము. లాబ్స్టర్ బాగా ఎక్కువ రేట్ చెప్పాడు, 3700 చెప్పాడు లాబ్స్టర్ ఒకటి. సో బడ్జెట్లో రాలేదు. సో రెడ్ స్నాపర్ ట్రై చేసాం, బాగుంది. సో రెడ్ స్నాపర్ అయ్యాక ఇంకా మెయిన్ కోర్స్ అక్కడ ఇంకేం తిరుగుతుంది, టూ మచ్ ప్రైసీ ఉన్నాయి. అట్లీస్ట్ రెడ్ స్నాపర్ అన్నా కవర్ చేసాం కదా అని ఇప్పుడు వేరే పంజాబీ హోటల్కి వెళ్తున్నాము. అంటే మా వాళ్ళు కొంతమంది వెజ్ ఉన్నారనమాట. వాళ్ళకైతే మరీ టూ మచ్ ఉన్నాయి. వెజ్ బిర్యానీ 600 ఉంది. సో వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. అది అయిన తర్వాత అగోడా ఫోర్ట్, ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కింద మార్కెట్ ఏదో ఉంటుందంటే వాళ్ళ ఆ మార్కెట్ కూడా చూసుకొని అప్పుడు కసినోకి బయలుదేరాం. నాన్ వెజ్ థాలీ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. చిల్లీ కూడా బాగుంది. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. ఎలా ఉంది జగదీష్? ప్రస్తుతానికి అయితే బాగా ఉందండి.
బిర్యానీ కూడా వచ్చేసినాయి. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గుడ్. పగోడా ఫోర్ట్కి వచ్చేసాం. డే 2 ఈవినింగ్. మధ్యాహ్నం వస్తే మాడిపోతారు ఇక్కడ. సో కారు మాట్లాడుకొని పై వరకు వచ్చేయడం బెటర్. ఈవినింగ్ టైంలో వస్తే మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ త్వరగా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలన్నది అప్పుడు ప్లాన్ చేసుకుందాం. నైస్ ప్లేస్. ఫస్ట్ పైన లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మెట్లు ఎక్కలేనరా బాబు అంటే నా చేత మెట్లు ఎక్కిస్తున్నారు అందరూ కలిసి. టాప్ వ్యూ, టాప్ వ్యూ, టాప్ వ్యూ. ఐ హోప్ ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ ఇట్. ఇదే లైట్ హౌస్.